అందరికీ హాయ్. వెల్కమ్ టు డిఎస్సి టెట్ విజయ మార్గం. నేను నా ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ చేశాను కదా, థర్డ్ క్లాస్లోది. ఈరోజు సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ కూడా కంప్లీట్ చేస్తాను. సెకండ్ లెసను మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం అనే లెసను ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథ. మర్యాద చేద్దాం పాఠం యొక్క ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథ. మర్యాద చేద్దాం పాఠం కూడా ఒక సంసిద్ధతా పాఠం అన్నమాట. నెక్స్ట్, పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయనకి 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వయసు పెరిగిన బుద్ధి మాత్రం పెరగలేదు. వారు చేసే పనులు కోపంతో పాటు నవ్వు కూడా తెప్పిస్తుంటాయి. ఒకరోజు పరమానందయ్య గారి భార్యతో కలిసి గుడికి వెళ్ళారు. అదే సమయంలో పొరుగురు నుండి పేరయ్య అనే పండితుడు వచ్చాడు. వస్తూనే ఒరేయ్ పరమానందం, ఒరేయ్ పరమ అంటూ కేకలు వేశాడు. ఆ కేకలు విన్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. తమ గురువుగారిని ఓయ్ ఒరేయ్ అంటాడా అనుకున్నారు. అంతే, ఆయన ఇంట్లో స్తంభానికి కట్టేశారు. కొట్టడానికి కర్రల కోసం ఇద్దరు బయటికి వెళ్ళారు. ఆ పండితుడు అదృష్టం బాగుంది. అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి వచ్చారు. వస్తూనే పరమానందయ్య గారు, అయ్యో అయ్యో ఇదే మగాయిత్యంరా, ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పాడు. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవాడురా పరమ అంటూ పేరయ్య బావురమన్నాడు. శిష్యులు బిక్కమొహం వేశారు. పరమానందయ్య గారు, పాపం వీళ్ళకేమీ తెలియదు, ఒట్టి అమాయకులు, వారిని క్షమించు అన్నాడు. పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి కోప్పడి, ఒరేయ్ మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చెయ్యాలి అని చెప్పాడు. శిష్యులు సరేనని తల ఊపారు. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురు వెళ్ళారు. అదే అదునుగా 3 దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయడం మొదలుపెట్టారు. ఆ అలికిడికి శిష్యులకు మెలకువ వచ్చింది. శిష్యుల్లో ఒకడు, ఒరేయ్ పెద్ద మనుషుల్లారా, అతిథి దేవుళ్ళు ఇంట్లోకి దూరి వస్తున్నారు, బాగా మర్యాద చేద్దాం అన్నాడు. వాళ్ళు లోపలికి దూరి వస్తున్నా ఒక్కొక్కరిని లోపలికి లాగారు. ఎవరూ లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ 12 మంది శిష్యులను చూసి మొదట భయపడ్డారు. తరువాత వారి అమాయకత్వాన్ని గ్రహించారు. చప్పుడైతే ఊరు జనులు నిద్రలేస్తారని మౌనంగా ఉన్నారు. శిష్యులు గురువుగారి మాటలు గుర్తుంచుకున్నారు. అతిథుల పూజ మొదలుపెట్టారు. 2 పోయి బిందెలతో నీళ్లు తెచ్చి వాళ్ళ నెత్తిన కుమ్మరించారు. ఆ చలికాలపు చన్నీళ్ళకి దొంగలు గజగజ వణికారు. మరో 2 అలంకరించడానికి పసుపు, కుంకుమ, గంధం తెచ్చి పూశారు. కళ్ళ నిండా పసుపు, కుంకుమ పడి మండడంతో దొంగలు మూలగడం మొదలుపెట్టారు. శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు. ఇల్లంతా పొగలు కమ్మి కిటికీల్లోంచి పొగ బయటికి రావడం మొదలైంది. ఆ దారిన పోతున్న రాజభటులు గురువుగారిల్లు కాలిపోతున్నదా అనుకొని గబగబా తలుపులు తీసుకొని లోపలికి వచ్చారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు. వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి నవ్వుకున్నారు. ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు. దొంగలను పట్టించిన పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సన్మానించారు. ఈ మర్యాద చేద్దాం పాఠంలో ఇప్పుడు ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. మర్యాద చేద్దాం పాఠం ఏ రాజ్యంలో జరిగింది? కళింగ రాజ్యం. మర్యాద చేద్దాం పాఠంలో ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు. పరమానందయ్య గారి స్నేహితుడి పేరు ఏమిటి? పేరయ్య. పేరయ్య పరమానందయ్యని ఏ విధంగా పిలిచాడు? ఓయ్ పరమానందం, ఒరేయ్ పరమ అంటూ కేకలు వేశాడు. శిష్యులకు కోపం ఎందుకు వచ్చింది? పేరయ్య పరమానందయ్య గారిని ఒరేయ్ పరమ, ఒరేయ్ అంటాడా అని కోపం వచ్చింది. సమయానికి నువ్వు రాకపోతే చంపేసేవారురా పరమ అని ఎవరన్నారు? పేరయ్య. ఎవరితో అన్నారు?
పరమానందయ్యతో. మర్యాద చేద్దాం పాఠంలో ఎంతమంది దొంగలు పరమానందయ్య గారి ఇంటికి వచ్చారు? 3 దొంగలు. మర్యాద చేద్దాం పాఠం ఏ కథ ఆధారంగా తీసుకున్నారు? పరమానందయ్య గారి శిష్యుల కథ ఆధారంగా తీసుకున్నారు. ఇప్పుడు మనం పదాలు అర్థాలు చూద్దాం. పండితుడు, బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. జనులు, ప్రజలు. అమాయకత్వం, తెలియనితనం. పొరుగురు, పక్క ఊరు. దంపతులు, భార్యాభర్తలు. అఘాయిత్యం, చెయ్యకూడని పని. బావురుమను, బోరుని ఏరవడం. బిక్కమొహం, ఏడుపు మొహం. అతిథులు, అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. మర్యాద, గౌరవం. అలికిడి, శబ్దం. కొమ్మరించడం, ఒక్కసారిగా పోయడం. చిత్రహింసలు, నానా బాధలు. బంధించడం, కట్టివేసి. సన్మానించడం, గౌరవించడం. ఘనంగా, గొప్పగా. ప్రతి లెసన్స్లో ఉన్న అర్థాలు అనేవి కూడా మనం కంపల్సరీ చదవాలి. నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ లెసన్లో ఉన్న ఈ మాసపు పాట రేలా రేలా. ఈ రేలా రేలా అనే పాట జానపద గేయం నుండి తీసుకున్నారన్నమాట. నెక్స్ట్, రేలా 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 రే. రేలా 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 రే. అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో. అడవి చల్లంగుంటే అన్నానికి కొదువే లేదు. పంట ఇంటికొస్తే పండగ చేసేద్దాము. కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు. వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఒరకలు చూడు, పెనుగంగమ్మ ఒరకలు చూడు. ఏటిలోన ఊట చూడు, నీటిలోన సుడులు చూడు. అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందము చూడు. రేలా 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 రే. కిల 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 రామచిలుకల పలుకులు చూడు, రామచిలుకల పలుకులు చూడు. కుహు 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 కోయిలమ్మల పాట చూడు, కోయిలమ్మల పాట చూడు. పావురాల జంట చూడు, పాలపిట్ట పాట చూడు. అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందము చూడు. రేలా 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 రే. ఓకే, ఈ రేలా రేలా అనేది పాట కాబట్టి పాట రూపంలో నేను పాడాను. ఇది ఒక జానపద గేయం నుండి తీసుకున్నారు. నెక్స్ట్, ఇప్పుడు సెకండ్ లెసన్లో ఉన్న ఈ మాసపు కథ జింక. కథ జింక గురించి. ఈ జింక అనే కథని ఈసప్ కథ ఆధారంగా తీసుకున్నారు. జింక అనే కథని ఈసప్ కథ ఆధారంగా తీసుకున్నారు. ఈ మాసపు పాట రేలా రేలా అనేది జానపద కథ నుండి తీసుకున్నారన్నమాట. ఓకే, జానపద గేయం నుండి తీసుకున్నారు. నెక్స్ట్, జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసింది. తన కొమ్ములు ఎంత పెద్దదో, ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తర్వాత కాళ్ళు చూసుకుంది. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి, ఏం బాగాలేవు అనుకుంది. ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దూకపోవడం చూసింది. జింక భయంతో రివ్వున దూసుకుపోయింది. అది అలా పారిపోతూ అడవిలో చెట్ల గుబుర్లోకి వెళ్ళిపోయింది. దాని అందమైన కొమ్మలకు తగులుకొని ఇరుక్కుపోయాయి. సింహం దగ్గరికి వచ్చేస్తోంది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది. మళ్ళీ సెలయేటి దగ్గరికి వెళ్ళి, ఎంత దద్దమ్మని నేను, బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకు తెచ్చిపెట్టాయి అనుకుంది. ఈ జింక అనే కథలో క్వశ్చన్స్ చూద్దాము. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లలా ఉన్నాయి అని ఎవరు అన్నారు? జింక. ఎంత దద్దమని నేను, బాగా లేవనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకు తెచ్చాయని ఎవరు అన్నారు? జింక. ఓకే, ఇలాగైనా క్వశ్చన్స్ రావచ్చు. సో ప్రతి ఈ మాసపు కథ, ఈ మాసపు పాటలో కూడా ప్రతి లైన్ కూడా మనం కంఠస్థం చేయాలి. ఇప్పుడు ఈ జింక అనే పాఠం ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి 2500 సంవత్సరాల నాటివి.
ఈ కథలన్నీ కూడా ప్రపంచ భాషల్లోనికి అనువదించబడ్డాయి. 3వ పాఠం మంచి బాలుడు. ఈ మంచి బాలుడు యొక్క ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ, గేయ కథ. గేయ కథ అంటే గేయ రూపంలో చెప్పే కథ మాట. ఓకేనా? అలాగే మనకి తెలుగు తల్లి అనే పాఠం ఉంది కదా, ఆ తెలుగు తల్లి పాఠం యొక్క ప్రక్రియ గేయం. గేయం అంటే మాత్రా ఛందస్సుతో ఉండి లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయం అంటారు. అది మీకు ఫస్ట్ లెసన్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్పాను. ఓకే, ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. మంచి బాలుడు. ఈ పాఠం ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ, గేయ కథ. తలతల మిలమిల మెరుపులు మెరిసి, హోరున జోరున వర్షం కురిసి, వీధుల్లో కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. చెప్పులు తడిసి బట్టలు తడిసి, చిందే నీళ్లకు బురదకు జడిసి, జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారి పడతారు. ఆ త్రోవను పాపం ఒక ముసలమ్మ ఈ కాటికి కాలు చాచినట్లున్నది. గడగడవనికి తడబడి తొనికి అడుగులు లెక్కెడుతూ పోతున్నది. మెదలకు ఎవ్వరు త్రోవన వారే పిన్నలు పెద్దలు పోతున్నారు. వనికే తొనికే ఆ ముసలమ్మకు ఎవ్వరు సాయం చేసేవారు. ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో కిలకిలలాడే ఆడే పాడే బాలురు అడుగులు అననపు భూమిని. వారు అసలు చూచారో లేదో గడగడ వణికే ముదసలి ఆమెను. కాని వారిలో ఒక బాలుడా ముదసలి అవ్వను చూచి జాలికొని చెయ్యి పట్టి కొనిపోయామెను విడిచి వచ్చినామెను భవనమున. తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితుల్లారా, ఈ ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా? మరి మాయమ్మ కూడా ముదసలి అయితే నేను దూరానెచడో ఉన్నప్పుడు అవసరమందు ఆదుకొని దయతో సాయం చెయ్యొద్ద మరి ఒక్కడు. ఇది విని ప్రతి బాలుడు తన మనసులోన సిగ్గు చెంది అనుకున్నాడట్లని, దుర్బులకు సాయం చెయ్యని ఎడ కొరకు దెండుకు మనుజుడి మనుగడ. ఈ మంచి బాలుడు అనే పాఠంలో దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగా దెండుకు మనుజుడి మనుగడ ఇది ఏ లెసన్కి సంబంధించినది అని అడగవచ్చు. పదాలు, అర్థాలు. వీధులు, బజారులు. జడిసి, భయపడి. జనులు, ప్రజలు, జనం. త్రోవ, దారి. వడి, వేగం. సాయం, సహాయం. ముదుసలి, ముసలి. జాలి, దయ. కొనిపోవు, తీసుకుపోవు. మనము, మనస్సు. దుర్బలులు, బలం లేనివారు. మనుజుడు, మనిషి. మనుగడ, జీవనం, జీవితం. ఈ మంచి బాలుడనే పాఠాన్ని రచించిన కవి ఆలూరి బైరాగి. ఈ ఆలూరి బైరాగి 20వ శతాబ్దపు చెందిన అగ్రశ్రేణి కవుల్లో ఒకరు. మానవుడు అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతం, దివ్యభవనం ఈయన ప్రసిద్ధ రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు కూడా రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారన్నమాట. ఈ ఆలూరు బైరాగి 20వ శతాబ్దానికి చెందిన కవి. ఇతను మానవుని అస్తిత్వ వేదన మీద కవిత్వంగా వెలువరించారు. ఇతను రాసిన రచనలు చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమన గీతి, దివ్యభవనం. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈ ఆలూరి బైరాగి యొక్క కవి పరిచయం అనేది నేను ఒక కోడుతో పెట్టుకొని చదివాను, అది మీకు చెప్తాను చూడండి. మంచి బాలుడైన బైరాగి చీకటిలో నూతిలో దివ్యభవనం చూసి ఆగమనం చెందడం వల్ల కేంద్ర సాహిత్యం ఇచ్చారు. ఇది నేనే ఓన్గా చేసుకున్న కోడు చూడండి. మంచి బాలుడైన, లెసన్ నేమ్ మంచి బాలుడు. బైరాగి రచయిత ఆలూరి బైరాగి. చీకటిలో, చీకటి మేడలు. నూతిలో గొంతుకలు. దివ్యభవనం.
చూసి ఆగమన గీతి చెందడం వల్ల కేంద్ర సాహిత్యం ఇచ్చారు, కేంద్ర సాహిత్యం అకాడమీ పురస్కారం ఇచ్చారని నేను ఈ విధంగా కోడ్ పెట్టుకొని చదివాను. మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. సో ఈ లెసన్లో మ్యాచింగ్ చూద్దాం. జోరున వాన కురిసింది, నేలంతా బురదగా మారింది, ముసలమ్మ గడగడ వణికింది, పిల్లవాడు చెయ్యి పట్టుకొని నడిపించాడు, అందరూ అభినందించారు. నెక్స్ట్ ఈ పదజాలంలో చూడండి, పాఠంలోని జంట పదాలను గుర్తించి రాయమన్నారు. అందులో తలతల, మిలమిల, నెక్స్ట్ ఇంకా వడివడి అని ఉంటాయి, చూసుకొని మనం రాయాలి. నెక్స్ట్ ఏకవచనం బహువచనం అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి. పై మాటల మొదటిది ఒకటే ఏకవచనం అంటే ఒక మెరుపు. రెండో మాట మొదటి దానికి లు చేర్చినది అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని అర్థం బహువచనం. కింది పదాలకు బహువచనాలు రాయండి. ఏకవచనం కేక, బహువచనం కేకలు, కల కలలు, పిల్ల పిల్లలు, అడుగు అడుగులు. నెక్స్ట్ ఈ పాఠంలో అవ్వ బాలుడికి ఏమేమి ఇచ్చిందని కూడా అడగచ్చు. లడ్డు, పూల మొక్క, విసునకర్ర. ఈ లడ్డు, పూల మొక్క, విసునకర్ర మనకు 3 ఆప్షన్లు ఇచ్చి ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తారు. అవ్వ బాలుడికి ఈ క్రింది వాటిలో ఏమీ ఇవ్వలేదు అని అడగచ్చు కూడాను. సో లడ్డు, పూల మొక్క, విసునకర్ర. నెక్స్ట్ ఇప్పుడు భాషాంశాలు చూడండి. ఇక్కడ నేను వాక్యాంత బిందువును వాక్యం చివరన ఉంటాను. వాక్యాంత బిందువును వాక్యం చివరన ఉంటాను. కింది వాక్యాలు చదవండి. తేజ బడికి వెళ్ళాడు. నేను రేపు సినిమాకు వెళ్తాను. మా తోట చాలా అందంగా ఉంది. చూడండి, వాక్యం పూర్తయింది కాబట్టి లాస్ట్న ఈ పుల్ స్టాప్ అనేది వచ్చింది, వాక్యాంత బిందువు. ఈ వాక్యాంత బిందువు అనేది వాక్యం పూర్తయిన తర్వాత చివరిలో వస్తుంది కాబట్టి దీన్ని వాక్యాంత బిందువు అంటారు. చూడండి, పై వాక్యాల చివర చుక్క ఉంది కదా, గుర్తు ఉంది కదా, ఇలా వాక్యం చివరన ఉండే చుక్కను వాక్యాంత బిందువు, పూర్ణ విరామం అని కూడా అంటారు. దీన్ని ఆంగ్లంలో పుల్ స్టాప్ అంటారు. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడితో పూర్తయింది అని అర్థం. ఈ పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యం అక్కడితో పూర్తయిందని అర్థం. నెక్స్ట్ కింది పేరా చదవండి. పూర్ణ విరామాన్ని సరైన చోట ఉంచండి. ఒక అడవిలో కుందేలు ఉంది. ఇక్కడ పుల్ స్టాప్. అది ఆడుకుంటూ కాలు జారి పడింది. ఇక్కడ ఒక పుల్ స్టాప్ వస్తుంది. దానికి కాలికి దెబ్బ తగిలింది. కదలలేక ఏడ్చింది. కోతి వచ్చింది. కుందేలును హాస్పిటల్కి తీసుకొని పోయింది. సో వాక్యం పూర్తయింది కాబట్టి పుల్ స్టాప్ అనేది పెడతాం. నెక్స్ట్ ఈ కింది వాక్యాలను చదవండి. పదాల మధ్య ఉన్న గుర్తును గమనించండి. తోటలో జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయి. రాజీ, అంజీ, జగ్గు మంచి స్నేహితులు. చూడండి, ఇక్కడ తోటలో జామ చెట్లు, సపోటా చెట్లు, నారింజ చెట్లు కామాలు అనేవి వచ్చాయి కదా. పై వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతాం కదా, అలా ఆపి చదవడాన్ని స్వల్ప విరామం అంటారు. అలా స్వల్ప విరామం ఇచ్చే చోట ఈ కామా అనేది మనం యూజ్ చేస్తాం. స్వల్ప విరామ చిహ్నం, దీన్నే ఆంగ్లంలో కామా అంటారు. సో కింది పేరాన్ని చదవండి. స్వల్ప విరామ చిహ్నాన్ని, కామాను సరైన చోట ఉంచండి. ఈ చెరువులో కప్పలు, చేపలు, తామర పువ్వులు ఉన్నాయి. అక్కడికి జయ, జలజ, రాకేష్ వెళ్ళారు. తామర పువ్వులను చూసి ఆనందించారు. సో కామాలు చూడండి, మనం ఇక్కడ ఒక చెరువులో కప్పలు, చేపలు, తామర పువ్వులు ఉన్నాయి. మనం ఇక్కడ ఆపుతున్నాం కదా, ఇక్కడ ఆపుతున్నాం కాబట్టి మనం కామాస్ అనేవి పెట్టాం. అక్కడికి జయ, జలజ, రాకేష్ వెళ్ళారు. సో కామాస్ అనేవి వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ థర్డ్ లెసన్ యొక్క ఈ మాసపు పాట. కలపండి చెయ్యి చెయ్యి కలపండి, కలపండి చెయ్యి చెయ్యి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి చెయ్యి కలపండి, కొండరాలు పగలకొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం, కొండరాలు పగలకొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి గోదారులు వేద్దాం, కొండ కోన లొంగ తీసి కొల్లలు పండిద్దాం. కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి చెయ్యి కలపండి,
పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి. పాడుకుంటూ పని చేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పని చేస్తే అనిపించదు చాకిరి. కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారి, కలిపేద్దాం రైలు దారి, కానకోన రహదారి. కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి, చెయ్యి చెయ్యి కలపండి. సో ఈ కలపండి చేయి చెయ్యి పాఠాన్ని రచించిన కవి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం అనేది కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. ఇంపార్టెంట్ చూడండి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వ లక్షణాలు ఏమిటి అని అడగచ్చు. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి, అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. ఇది ఇంపార్టెంటు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క కవితా లక్షణం కానిది ఏది అని అడగచ్చు. సో కవిత్వ లక్షణాలు ఏంటంటే అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం. అందుకనే వారి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు ఇక్షు సముద్రంతో పోల్చారు. వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క కవిత్వాన్ని ఇక్షు సముద్రంతో పోల్చిన వారు ఎవరు? శ్రీశ్రీ. లేకపోతే దేనితో పోల్చారు? ఇక్షు సముద్రంతో. ఇతను కృష్ణశాస్త్రి గారి యొక్క రచనలు చూద్దాం. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. సో ఈ కవి పరిచయంలో మనకి చూడండి ఇంపార్టెంటు. కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు ఏమిటి? అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం. ఇక్షు సముద్రంతో పోల్చిన వారు ఎవరు? శ్రీశ్రీ. శ్రీశ్రీ దేనితో పోల్చారు? ఇక్షు సముద్రంతో. ఏ శాస్త్రిని పోల్చారు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి కవిత్వాన్ని. ఇతని యొక్క రచనలు ఏమిటి? కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. పద్మభూషణ పురస్కారం అందుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ మాసపు కథ. ఈ మాసపు పాట అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మాసపు కథ బావిలో నీళ్ళు. ఈ బావిలో నీళ్ళు అనే కథని అక్బర్ బీర్బల్ కథ ఆధారంగా తీసుకున్నారు. మనకి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. బావిలో నీళ్ళు ఏ కథ ఆధారంగా తీసుకున్నారు? అక్బర్ బీర్బల్ కథ ఆధారంగా తీసుకున్నారన్నమాట. సో ఇప్పుడు కథ చూద్దాం. అక్బర్ స్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్యనైనా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకు ఒక బావి అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతును ఆపాడు. నేను నీకు బావిని అమ్మాను కానీ అందులోని నీళ్లు అమ్మలేదు అని, అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తీసుకో అన్నాడు. రైతుకు కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు. అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యను పరిష్కరించమన్నాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. జమీందారు వైపు చూసి ఇలా అన్నాడు. సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా. జమీందారు సంతోషంగా అవును అన్నాడు. బీర్బల్ అడిగాడు, బావి రైతుదేనా? జమీందారు అవును అన్నాడు. సరే, రైతు బావిలో నీ నీళ్ళు ఉన్నాయి. వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకొని పో, లేదా నీళ్లు పెట్టినందుకు రైతుకు అద్దె చెల్లించు అని తీర్మానించాడు. జమీందారు ముఖం పాలిపోయింది. చేసిన తప్పుకు తలదించుకున్నాడు. రైతుని మోసం చెయ్యాలనుకున్నందుకు తనను క్షమించమని అక్బర్ పాదుషాని వేడుకున్నాడు. రైతు సంతోషించాడు. అక్బర్ బీర్బల్ని అభినందించాడు. ఓకే, ఇప్పటితో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్స్ అనేవి పూర్తయినాయి. ఇంకా 4th, 5th, 6th లెసన్స్, 7th, 8th, 9th లెసన్స్ కూడా మీకు ఇంకొక 2 వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. తెలుగు సబ్జెక్టు అనేది కంప్లీట్ అవుతుంది 3rd క్లాసు. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ క్లాసెస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.